ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసయ్య మనందరినీ ప్రేమించి మరి యొక్క నూతన దినం ఈ ఫిబ్రవరి మాసంలో మనకు దయచేసినందుకు మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు కుటుంబ సమేతముగా తెలియచేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం దినవృత్తాంతముల 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. దేవుని బిడ్డలారా, దేవునికి మనము మనవి చేయటం చాలా ప్రాముఖ్యం. దేని గురించి మనవి చేయాలి అనేది ఒకవేళ నీ జీవితంలో ప్రశ్నగా ఉంటే కనుక తప్పకుండా దానికి జవాబు, ఏ ఆశీర్వాదం కొరకు నీవు ఎదురు చూస్తున్నావో, ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నావు, ఏ బాధ నుండి విడుదల కావాలని కోరుకుంటున్నావో, వీటన్నిటినీ దేవునికి మనవి చేయటం. ప్రభువా, ఇదిగో నేను బాధలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను అని మనం మనవి చేసినప్పుడు దేవుడు ఆ మనవి ఆలకించి దానిని మనకి దయచేస్తానంటున్నాడు. దానినంటే ఆ దుఃఖము నుండి విడుదల, శ్రమ నుండి విడుదల, అనారోగ్య పరిస్థితి నుండి విడుదల ఇస్తానని ఆయన మనకి శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నారు. కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, దేవునికి మనవి చేయండి. మీరు మనవి చేసిన దానిని ఆయన మీకు దయచేయడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరినీ మరి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వాదముతో మనలను నింపునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రములు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభా. దినమంతా మీ కాపుదల దయచేయండి. చేయుచున్న ప్రతి పనిని, ప్రయాణమును ఆశీర్వాదకరంగా మార్చండి. 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్మీడియట్ బిడ్డలు, డిగ్రీ ఆ పై తరగతులు చదువుతున్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి గొప్ప అవకాశం దయచేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో మేలు చేయండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారి జ్ఞాపకం చేసుకోండి. తగిన వరుడు వధువుని ఏర్పాటు చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు, బలహీనతతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృపతో బిడ్డలు జ్ఞాపకం చేసుకొని అందరికీ క్షేమమనివ్వండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాము. బలహీనులు మీరు బలపరచండి. చేతి పనులు, పొలం పనులు, ఇంటి పనులు, నాయన వంట పనులు, ఉద్యోగాలు, సమస్త కార్యక్రమాల్లో బిడ్డలందరూ తోడుగా ఉండండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.